ఉమ్మడి వరంగల్ జిల్లాలో మన హనుమకొండలో ఎంత భారీ బహిరంగ సభ జరుగుతుంది కాబట్టి మన కార్మికులను ఉద్దేశించి కార్మిక శాఖ మంత్రి వస్తున్నారు, అదేవిధంగా అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు వస్తున్నారు. మన సమస్యలు చెప్పుకోవడానికి మనము రేపు 7 తారీఖు నాడు మంగళవారం నాడు పెద్ద ఎత్తున కార్మికులందరము తరలి ఆ మహాసభను జయప్రదం చేసి మన యొక్క కోరికలు ఉంటాయి కాబట్టి మొన్న జరిగినప్పుడు ఒక 3 అమలు చేసిరు. అదేవిధంగా జన్యాలు జరిగినప్పుడు ఏం చేయలేదు కాబట్టి రేపు అదేవిధంగా మళ్ళీ మనం అనుకోవడం కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. రేపు మంత్రి గారు వచ్చి మన 5 కోరికలు ఖచ్చితంగా అక్కడే ప్రకటించాలని చెప్పి కూడా మన కార్మికులను మాట్లాడుతున్నారు. కాబట్టి దేనికంటే 50 సంవత్సరాలు దాటిన కార్మికుడికి 5,000 రూపాయల పింఛనీయమని మన డిమాండ్. అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన కార్మికుడికి కార్డు కొనసాగిస్తున్నారు, కార్డు కొనసాగించకుండా జీవితకాలం కార్డు ఉండాలని చెప్పి ఒక డిమాండ్. అదేవిధంగా ఇవాళ మనకు దుమ్ము కూలి సిమెంట్ ఇసుక కంకరతో మనం పనిచేస్తున్నాం కాబట్టి చిన్న వయసులోనే మనకు డబ్బులు వచ్చి హాస్పిటల్లో పడుతున్నాము. మెరుగైన హాస్పిటల్ లేక చనిపోతుంది కాబట్టి మనకు జిల్లాకు ఒక మెరుగైన హాస్పిటల్ కట్టించి అదే ఈఎస్ఐ హాస్పిటల్ సౌకర్యం కల్పించి మనకంటే లేబర్ కార్డు ఇస్తున్నారు. అదే ఆ కార్డు కూడా మనకి ఇచ్చినట్టయితే మెరుగైన హాస్పిటల్ మనం చికిత్స చేసి పంపుతాం కాబట్టి ఖచ్చితంగా ఇది కావాలని చెప్పి ఒక డిమాండ్. అదేవిధంగా ఇవాళ పిల్లలకు పెళ్ళిళ్ళైనా 35 స్కూలు 35 సరిపోతలేవు కాబట్టి వాటిని కూడా 1,00,000 రూపాయలు పెంచాలని చెప్పి ఒక మనం డిమాండ్ చేస్తున్నాము. ఈ 5 కోరికలు కనుక రేపు హనుమకొండ జిల్లాలో మనకు నెరవేర్చి మన కార్మికులకు కొంత కష్టం చెల్లాల్సిన ఉద్దేశంతో మహాసభ జరుగుతుంది. అన్ని గ్రామాల నుండి పట్టణాల నుండి కూడా అధిక సంఖ్యలో మన రాష్ట్ర కార్యదర్శి రాజమాల పవన్ గారు కూడా కొన్ని నిమిషాలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ సభకు మన 6 జిల్లాల కార్మికులు పెద్ద ఎత్తున తల్లి రావాలని చెప్పి మన ఉన్న వరంగల్ జిల్లాలో మన కొండా సురేఖ మంత్రి గారు ఉన్నారు, తర్వాత మన కార్మిక శాఖ మంత్రి గారు ఉన్నారు. వాళ్ళు మన ఎమ్మెల్యే గారు కొత్త మీద వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు కాబట్టి రేపు ఏమైనా మన మంత్రి వచ్చే అవకాశం ఉంది కాబట్టి రేపు కార్మికులు 6 జిల్లాల కార్మికులు పెద్ద ఎత్తున తల్లి వచ్చే మన కార్మిక సత్తా ఏంటో మనం చూపించవచ్చు. కార్మికులు పెద్ద ఎత్తున తల్లితేనే మన హక్కులను మనం సాధించుకున్నాం. వచ్చాం మొన్నటికి మొన్న మనకు 3 అమలైనాయి. ఆ 3 ఇంకొక 4 ఉన్నాయి. ఆ 4 కూడా సాధించాలని చెప్పి కార్మికులను కోరుతా ఉన్నాను. ఇంకా రేపు మనం ఈ 6 జిల్లాల మొన్నటికి మొన్న ఏ జిల్లాకు ఆ జిల్లా పెడితే నేను తక్కువ అని చెప్పి మనకు డిమాండ్ అనేది మనకు తగ్గిపోయింది. కాబట్టి ఒక జిల్లాకు ఉమ్మడి వరంగల్ జిల్లా పెడితే 6 జిల్లాల కార్మికులు ఒకవేళ 1,00,000 మంది కార్మికులు అయిననుకో మన యొక్క డిమాండ్లు ఎంత మనం సాధించుకోవచ్చు. సాధించుకోవడానికే ఈ యొక్క ఉమ్మడి జిల్లా పెట్టడం జరిగింది. మన రాష్ట్ర అధ్యక్షులు దర్పల్ చంద్రమన్న దాంతో పాటు మన ముఖ్య నాయకులు చాలామంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం కూడా మన హక్కుల కోసం ఉద్యమించాలి. ఉద్యమిస్తే పోరాట చేస్తే పోయేది ఏముండదు కానీ మన హక్కులను మనం సాధించుకోవచ్చు. మన హక్కులు సాధించుకుంటే ఎంతోమంది కార్మికులకు ప్రభుత్వం ఇస్తుంది. మనం కూడు కట్టి నీడించే కార్మికులకు ప్రభుత్వం మనకు మేలు చేస్తలేదు. మనం ఏంటంటే మనం అసంఘటిత కార్మికులము ఎలా ఉంటాం, వీళ్ళు ఐక్యత ఉండరు, వీళ్ళు ఐక్యత లేదు కార్మికులు కాబట్టి దేవిలకు ఇచ్చినా ఒకటే ఎక్కినా ఒకటే అని చెప్పి ఆ ఉద్దేశంతో తర్వాత ఆ ఉద్దేశంతో ప్రభుత్వం పట్టుకున్నారు. జనగామ జిల్లాలో మన వాల్ పోస్టులు ఆవిష్కరించడం జరుగుతుంది. దానికి మన కార్మికులంతా పాల్గొన్న మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ